హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్న వారి ఇళ్లకు అధికారులు సర్వేకి అయితే వస్తున్నారు రేపటి నుండి. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వాడే వారి ప్రతి ఒక్కరి ఇళ్లకు సర్వే అయితే చేయమని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ సర్వేలో మీకు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే ఈ సర్వే నిమిత్తం మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సర్వే నిమిత్తం ముఖ్యంగా మీ ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మాత్రమే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళు మీకు అడిగేటటువంటి క్వశ్చన్స్, మీకు గ్యాస్ సిలిండర్ ఉందా, సో ఒక నెలకి మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నారు, అలాగే మీరు కట్టెల పొయ్యి అంటే మీరు గ్యాస్ సిలిండర్ పైన వంట వండుకుంటారా లేదా, మీరు కట్టెల పొయ్యి పైన మీరు వంట అనేది వండుకుంటారా లేదా అని చెప్పేసి మీకు క్వశ్చన్స్ అనేది వేస్తారు. సో దాన్ని బట్టి మీరు రిప్లై అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ముఖ్యంగా మనకు ఒక గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఒక యాప్ కూడా విడుదల చేశారు. ఆ యాప్ కూడా మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ సర్వే పేరు వచ్చేసి మోడ్స్ ఆఫ్ కుకింగ్ అని చెప్పేసి ఈ సర్వే అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఈ ఆప్షన్లో చూసుకున్నట్లయితే సెలెక్ట్ వేరియస్ మోడ్స్ ఆఫ్ కుకింగ్, అంటే మీరు దేనిపైన మీరు వంట చేసుకుంటున్నారని చెప్పి బేసిక్గా అడుగుతారు. అలాగే సెలెక్ట్ మెంబర్ ఆయనకు ఐడెంటికేట్ అని చెప్పేసి ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ అని చెప్పేసి ఉంది. అలాగే కిరోసిన్, అలాగే ఫైర్వుడ్ చూలా, అలాగే గోబర్ గ్యాసు, ఎల్పిజి, పైపెడ్ న్యాచురల్ గ్యాస్ అంటే మనకు పిఎన్జి. సో మీరు దేనితో మీరు వంట అనేది వండుకుంటారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అయితే టిక్ చేస్తారు. టిక్ చేసి కన్ఫర్మేషన్ అయితే చేస్తారండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ప్రతి ఒక్కరి ఇళ్లకు ఈ విధంగా వచ్చి సర్వే అనేది చేస్తున్నారు. సో ఈ సర్వే నిమిత్తం ఎవరికైనా గ్యాస్ సిలిండర్ లేకపోతే ప్రభుత్వం ఏంటంటే ఈ ఉజ్వల యోజన ద్వారా వాళ్ళకు స్కీమ్ కింద వాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఇప్పించడమా, లేదంటే కనుక రాయితీ అందుతుందా లేదా, సో ఇవి అన్నీ మనకు ఈ సర్వేలో కలెక్ట్ అవుతాయి. సో మ్యాటర్ అంతా మనకు కలెక్ట్ అయ్యి మనకు ఈ సర్వే అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.